డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివపార్వతుల యొక్క ఆ శక్తితో జ్ఞానంతో చక్కగా కనెక్ట్ అవుతూ విజ్ఞాన భైరవ తంత్ర 3వ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. హృదయ కేంద్రం వృద్ధి పొందటానికి వికసించడానికి ఇక్కడ కొన్ని ప్రయోగాత్మక విషయాల గురించి బాగా అర్థమయ్యేటట్లు తెలియచేయండి అని అడుగుతున్నారు. మొదటి సంగతి, తలకాయ లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ తలకాయ అంటే ఏంటంటే మన తర్కిస్తూ ఉంటుంది చూడండి, మేధ తెలివి అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు అనమాట. అక్కడ ప్రయత్నించండి. మిమ్మల్ని తల లేదేమో అన్నట్లుగా ఊహించి దృశ్యీకరించుకోండి. తల లేనట్టుగా వెళ్తూ ఉండండి. అంటే తర్కించే మేధ లేకుండా అనమాట తల లేకపోవడం అంటే. ఇది విపరీతంగా ధ్వనిస్తుంది, కానీ ఇది ఎక్కువగా ముఖ్యమైన వాడుకలో ఉండే ప్రయోగ పద్ధతుల్లో ఒకటి అనమాట. అంటే మన తర్కం, మనసు, మేధ అనేవి ఇక్కడ పక్కకు పెట్టేయాలి ముందు. అప్పుడు దీనిని ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు తల లేదేమో అన్నట్లు నడవండి. మొదట్లో ఇది ఒకవేళ అలా ఉందేమో అన్నట్లుగా మాత్రమే ఉంటుంది. అతి విచిత్రంగా ఏదో అతీంద్రియ విషయాలన్నీ అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు తల లేదు అన్న అనుభూతి మీకు వచ్చినప్పుడు అది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. ఎప్పుడే అలా అనిపిస్తుంటే అలా అలవాటు అయ్యే కొద్దీ క్రమక్రమేణా మనం హృదయంలో స్థిరపడుతూ ఉంటాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. తర్కించే తెలివి అంటే ఉపయోగపడే తెలివి ఉండాలి. ఆ ఉపయోగపడని తెలివి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే అనమాట. ఆ ఉపయోగపడే తెలివి నీ హృదయం వైపుకి ఎప్పుడైతే లేదు, మనకు తల లేదు, మనకి మైండ్ లేదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మెల్లిగా హృదయంలో స్థిరపడుతూ ఉంటాం అన్నమాట. ఒక న్యాయం ఉంది. ఎవరైతే గుడ్డివారో అలాంటి వారికి చురుకైన వినికిడి శక్తి, ఎక్కువ సంగీతపరమైన వినికిడి ఉంటుందని మీరు చూసే ఉంటారు, అంతే కదా. అయితే గుడ్డివారు అధికంగా సంగీత విద్వాంసులు అయి ఉంటారు. సంగీతం పట్ల వారి భావన లోతుగా ఉంటుంది. ఎందుకని? మామూలుగా కన్నుల ద్వారా వెళ్ళే శక్తి ఇప్పుడు వాటి ద్వారా కదలలేదు కాబట్టి ఒక వేరే ఏ దారిని ఎన్నుకుంటూ ఉంటుంది అన్నమాట ఆ శక్తి. అప్పుడు చెవుల ద్వారా వెళ్తుంది. చూసారా మన లోపల ఉన్న శక్తి ఏ విధంగా వెళ్తుంది అనేదన్నమాట. అలాగే గుడ్డివారికి స్పర్శేందు ఒక గాఢమైన సున్నితత్వం ఉంటుంది. ఒక అంధుడు మిమ్మల్ని తాకినట్లయితే మీకు తేడా అయిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మనం మామూలు కళ్ళ ద్వారా తాకటం అనే పనిని ఎక్కువగా చేస్తూ ఉంటాము. మనం ఒకరినొకరిని కళ్ళ ద్వారా ముట్టుకుంటూ ఉంటాము. ఒక అంధుడు కన్నుల ద్వారా స్పృశించలేడు కాబట్టి ఆ శక్తి అతని చేతుల ద్వారా చెలిస్తుందన్నమాట. ఒక గుడ్డివాడు ఎవరికైతే కన్నులు ఉంటాయో అలాంటి ఎవరైనా వారికన్నా ఎక్కువ కోమలంగా ఉంటారన్నమాట. కొన్నిసార్లు అలా ఉండకపోవచ్చు, కానీ సాధారణంగా అది అలాగే ఉంటుంది. ఒకవేళ ఒక కేంద్రం లేకపోతే ఆ శక్తి ఇంకొక కేంద్రం ద్వారా వెళ్ళడం మొదలవుతుందన్నమాట. కాబట్టి నేను మాట్లాడే అంటే ఓషో మాస్టర్ మాట్లాడే ఈ ప్రయోగ పరీక్షని ప్రయత్నం చేయండి. తల లేకుండా ఉండడం అనే ప్రయోగ పరీక్షని హఠాత్తుగా మీరు ఒక వింత విషయాన్ని అనుభూతి పొందుతారు. అదేమిటంటే, ఒకవేళ మీరు మొట్టమొదటిసారిగా హృదయం వద్ద ఉన్నారేమో అన్నట్లుగా ఉంటుందన్నమాట. తల లేనట్లు నడవండి. ధ్యానం చేయటానికి కళ్ళు మూసుకుని కూర్చోండి. తల లేనట్లుగా కేవలం భావించండి. నా తల అంతర్ధానం అయిపోయింది అనే అనుభూతితో ఉండండి. మొదటిలో
అది కేవలం ఒకవేళ ఏమో అన్నట్లు ఉంటుంది. కానీ క్రమక్రమేపీ తల నిజంగా అంతర్ధానం అయినట్లు మీరు భావిస్తారు. అంటే ఆటోమేటిక్గా అంటే మన మేధ తెలివి అంత అంతర్ధానం అయినట్లు భావిస్తాం అన్నమాట. మీకు మీ తల అదృశ్యమైనట్లు అనుభూతి కలిగినప్పుడు మీ కేంద్రం హృదయం వద్దకి పడిపోతుంది. అంటే హృదయం దగ్గర హాయిగా స్థిరపడుతుంది అన్నమాట. వెంటనే మీరు లోకాన్ని హృదయం ద్వారా చూస్తారు. హృదయం ద్వారా చూసినప్పుడు ప్రేమైక తత్వంతో ఉంటుంది మాస్టర్స్. అది తల ద్వారా చూడరు. తల ద్వారా చూసినప్పుడు మనకి ఎక్కువ తప్పులు కనపడుతూ ఉంటాయి. హృదయం ద్వారా చూసినప్పుడు ప్రేమతో చూస్తాము. ఈ డిఫరెంట్ ఈ యొక్క ఇది అర్థం చేసుకోవాలన్నమాట మనం. మొదటిసారి పాశ్చాత్యులు జపాన్ వెళ్ళినప్పుడు జపనీయులు శతాబ్దాల తరబడి సంప్రదాయానుసారం పొట్ట ద్వారా ఆలోచిస్తామని నమ్ముతారని అంటే వాళ్ళు విశ్వసించలేకపోయారు. ఒకవేళ మీరు ఒక జపాన్ పిల్లవాడిని అడిగితే అతను పాశ్చాత్య పద్ధతుల్లో విద్యాభ్యాసం చేయనట్లయితే నువ్వు ఎక్కడ ఆలోచిస్తావు? అతను తన పొట్టని చూపిస్తాడు. పొట్ట ద్వారా ఆలోచిస్తాడు అనమాట. శతాబ్దాలు గడిచాయి. జపాన్ తల లేకుండానే జీవిస్తోంది. అది కేవలం ఒక అభిప్రాయం. నేను మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నారు? అప్పుడు మీరు మీ తలని చూపుతారు. కానీ ఒక జపనీయుడు తన పొట్టను చూపిస్తాడు, తలవైపు కాదు. అందుకనే జపనీయుల మనసు ఎక్కువ శాంతంగా, నిమ్మలంగా, స్థిరంగా ఉండటానికి ఉన్న కారణాలలో ఇది ఒకటి. ఇప్పుడు అది అభిప్రాయం చెదిరిపోయింది. ఎందుకంటే పాశ్చాత్యత లోకమంతా ప్రతి విషయాన్ని విస్తరిస్తూనే ఉంది. ప్రస్తుతం తూర్పు అంటూ ఏదీ లేదు. ఇక్కడ అక్కడ కొంతమంది వ్యక్తుల్లో మాత్రమే. ఎవరైతే ద్వీపములలా ఉన్నారో అలాంటి తూర్పు ఉంది. అన్యదా తూర్పు అంతర్ధానమైపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా పాశ్చాత్యమే అయిపోయింది. తలలేనితనం ప్రయత్నించండి. స్నానాల గదిలో మీరు అద్దం ముందర నించొని ధ్యానం చెయ్యండి. మీ కళ్ళల్లోకి లోతుగా చూడండి. మీ హృదయంలోంచి చూస్తున్నట్లుగా భావించండి. క్రమక్రమేపీ హృదయ కేంద్రం పనిచేయటం మొదలవుతుంది. హృదయం పనిచేస్తున్నప్పుడు అది మీ పూర్తి వ్యక్తిత్వాన్ని, మొత్తం నిర్మాణాన్ని, మొత్తం తీరుతెన్నుల్ని కూడా మార్చేస్తుందన్నమాట. ఎందుకంటే హృదయానికి దాని సొంత మార్గం దానికి ఉంది. కాబట్టి మొదటి విషయం తలలేనితనం ప్రయత్నించండి. రెండవది ఎక్కువ ప్రేమగా ఉండండి. ఎందుకంటే ప్రేమ తల ద్వారా పనిచేయలేదు. ప్రేమ ఉన్నప్పుడు మనం వితర్కం ఉండదన్నమాట. అంటే వితర్కిస్తున్నారంటే ప్రేమ లేదు అని అర్థం అనమాట. మనం అర్థం చేసుకోవాలి కొన్ని. ఎక్కువ ప్రేమ పూర్ణంగా ఉండండి. ఎక్కువ ప్రేమపూర్వకంగా ఉండాలన్నమాట. అందుకనే ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు అతను తన తలని పోగొట్టుకుంటాడు. అంటే అతను మెదడుతో ఆలోచించడనమాట. అతను పిచ్చివాడయ్యాడని జనం అంటారు. మీరు పిచ్చివారు అవ్వకుండా ప్రేమలో ఉంటే అప్పుడు మీరు నిజంగా ప్రేమలో లేనట్లే. ఎస్, తల పోయి తీరాలి. ఒకవేళ తల అక్కడ ఉంటే ప్రభావితం కాకుండా మామూలుగా పనిచేస్తూ ఉంటే అప్పుడు ప్రేమ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రేమకి పని చేయటానికి మీకు హృదయం అవసరం అవుతుంది. ప్రేమతో పనిచేయాలంటే హృదయం కావాలి, తల కాదు. అది హృదయం పని అన్నమాట. ఒక తార్కికమైన వ్యక్తి ప్రేమలో పడినప్పుడు అతను మూడినిలా అవడం జరుగుతుంది. అతను తనకి తానే మూర్ఖంగా ఏమి చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అతను ఏమి చేస్తున్నాడు? అప్పుడు అతను తన జీవితాన్ని 2 భాగాలుగా చేస్తాడు. అతను ఒక విభజనని సృష్టిస్తూ ఉంటాడనమాట. హృదయం ఒక నిశ్శబ్దమైన ఆంతరంగిక విషయం అయిపోతుంది. అతను తన ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు తన హృదయంలోంచి బయటికి వెళ్తాడు. ప్రపంచంలో అతను తలలో బతుకుతాడు. ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే అతను తన హృదయంలోనికి దిగి వస్తాడు. కానీ ఇది చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మామూలుగా ఇది ఎన్నడూ జరగదు. ఓషో మాస్టర్ చెప్తున్నారు, నేను కలకత్తాలో
ఒక స్నేహితుని ఇంట్లో ఉన్నాను. ఆ మిత్రుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అతని భార్య నాతో అంది, నాకు ఒకే ఒక సమస్య ఉంది, మీతో చెప్పుకోవాలి. మీరు నాకు సాయం చేయగలరా? నేనన్నాను, ఏమిటా సమస్య? ఆమె అంది, నా భర్త మీ మిత్రులు. అతను మిమ్మల్ని ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. కాబట్టి మీరు అతనికి ఏదైనా చెప్పగలిగినట్లయితే అది సాయంగా ఉండవచ్చును అని చెప్పిందనమాట. అప్పుడు ఓషో మాస్టర్ అంటున్నారు, ఆమెను అడిగాను, ఏమిటి చెప్పాలి, అది చెప్పండి అన్నాను. అంటే అతను పడుకున్నప్పుడు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానే ఉంటాడు. నాకు ఒక ప్రియుడు లేదా ఒక భర్త ఎలా ఉంటారో తెలియదు. అతను రోజులో 24 గంటలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానే ఉంటాడు. ఇది కష్టతరమైనది. మీ పీఠం నుంచి కిందికి రావడం కష్టమైనది. ఇది ఒక నాటు వైఖరి. ఒకవేళ మీరు ఒక వర్తకుడైతే మీరు పడకపై ఉన్నప్పుడు కూడా వ్యాపారిలాగే ఉంటారు. ఒకరి లోపల 2 వ్యక్తులకు నెలవు కల్పించడం కష్టం. మీ తీరుతెన్నులు పూర్తిగా వెంటనే మీకు నచ్చిన సమయంలో మార్చుకోవడం అంత తేలిక కాదు. ఇది కష్టమైనది. కానీ ఒకవేళ మీరు ప్రేమలో ఉంటే తల నుంచి మీరు కిందికి దిగి రావాలి. కావున ధ్యానానికి ఎక్కువగా ప్రేమపూరితంగా ఉండండి. అత్యధికంగా అనురాగపూరితంగా ఉండమని నేను చెప్పినప్పుడు మీ బాంధవ్యాల విలువలను మార్చమని నా ఉద్దేశం అన్నమాట. దానిని ప్రేమపై ఆధారపడేటట్లు ఉంచండి. మీ భార్య లేదా మీ బిడ్డతో లేదా మీ స్నేహితునితో మాత్రమే కాదు, కానీ జీవితం ఎలా ఉందో అలా ఉన్నట్లుగా దాని యందు అనురక్తితో ఉండండి. అందుకనే మహావీర బుద్ధుడు అహింస గురించి మాట్లాడారు. అది కేవలం జీవితం పట్ల ఒక ప్రేమపూర్ణం అయిన వైఖరి పుట్టేందుకే అన్నమాట. మహావీరుడు వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు అతను ఒక చీమని అయినా సరే చంపకూడదని జాగృతిగా ఉండేవాడు. ఎందుకని? నిజానికి చీమని కాదు అతను పట్టించుకునేది, అతను తల నుంచి హృదయానికి దిగి వచ్చాడు కనుక. అతను జీవితం పట్ల అలాగా ఒక అనురక్తి ఉండే తీరును సృజించేవాడు. ఎంతెంత ఎక్కువగా మీ బాంధవ్యాలు అనురాగంపై ఆధారపడి ఉంటాయో అన్ని బాంధవ్యాలు అంత ఎక్కువగా మీ హృదయ కేంద్రం పనిచేస్తూ ఉంటుందన్నమాట. అది పనిచేయటం మొదలు పెడుతుంది. మీరు లోకాన్ని వేరే కళ్ళతో చూస్తారు. ఎందుకంటే హృదయానికి ప్రపంచాన్ని చూసే దాని సొంత దారి దానికి ఉంటుంది. మనస్సు ఎప్పటికీ ఆ విధంగా చూడలేదు. మనస్సుకి అది అసాధ్యమైన పని. మనస్సు విశ్లేషించటం మాత్రమే చేయగలదు. హృదయం అన్నిటినీ ఐక్యం చేసి మొత్తం ఒకటిగా చేస్తుంది. ఇక్కడ మనస్సుకి హృదయానికి ఆ తేడా చూపిస్తున్నారు చూడండి. ఒకటిగా చేస్తుంది హృదయం. మనస్సు పని ఖండించటం, విభజించటం మాత్రమే చేయగలదు. అది ఒక విభాజకం. మరి హృదయం ఒక్కటే ఐక్యతని ఇస్తుంది. మీరు హృదయం గుండా చూడగలిగినప్పుడు మొత్తం విశ్వం ఒకే ఏకత్వంగా కనిపిస్తుంది. అక్కడ వేరు ఏమీ లేదు, ద్వంద్వత్వం లేదు. అదే మీరు మనస్సు ద్వారా చూసినప్పుడు లోకం అంతా అణుమాత్రంలా అవుతుంది. అక్కడ ఐక్యత ఉండదు. అణువులు మాత్రమే ఉంటాయి. హృదయం ఐక్యత అనుభవాన్ని ఇస్తుంది. ఇది కలిసినట్టుగా జోడిస్తుంది. కట్టకడపడి ఐక్యత భగవంతుడే అవుతాడు. మీరు హృదయంలోంచి చూడగలిగినట్లయితే విశ్వం అంతా ఒకలాగే కనిపిస్తుంది. ఆ ఏకతే భగవంతుడై ఉంటాడన్నమాట. అందుకనే సైన్సు ఎన్నటికీ దేవుడిని కనుక్కోలేదు. అది అసాధ్యం. ఎందుకంటే అక్కడ ప్రయోగించే పద్ధతి ఎన్నటికీ కట్టకడపటి ఏకతను చేరలేదు కనుక. సైన్సు అసలైన పద్ధతే తర్కం, విశ్లేషణ, విభజన అయి ఉంటుంది కనుక. కాబట్టి సైన్సు అణు సముదాయము, అణువులు, పరమాణువులు అయి అలా విభజింపబడుతూనే ఉంటాయి. కానీ
అవి అలా విభజింపబడుతూనే ఉంటాయి, కానీ అవి ఎన్నటికీ మొత్తం సంఘటిత ఐక్యతకి రావు. తల ద్వారా మొత్తాన్ని ఒకటిగా చూడడం అసాధ్యమైపోతుందన్నమాట. కాబట్టి ఎక్కువగా ప్రేమమయంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఏదైనా చేయండి, ప్రేమ లక్షణం అక్కడ ఉండి తీరాలి. ఇది నిరంతరమైన స్మరణగా ఉండాలి మాస్టర్స్. మీరు గడ్డిపై నడుస్తూ ఉంటారు, గడ్డి సజీవంగా ఉందని భావించండి. ప్రతి గడ్డి పరక మీరెంత సజీవంగా ఉన్నారో అది అంత సజీవంగా ఉంటుంది. మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాకూర్తో శాంతినికేతన్లో ఉన్నారు. ఒకసారి వారి వ్యత్యాసమైన వైఖరులు చూడండి. గాంధీ అహింస ఒక లౌకికమైన విషయం. అతను ఎప్పుడు దాని గురించి కారణాలు చెప్తూ తార్కికంగా ఉండేవాడు. అతను దాని గురించి ఆలోచిస్తాడు, దాని గురించి కష్టపడుతూ ఉంటారు గాంధీ గారు. అతను దాన్ని తర్జన భర్జన చేసేవాడు, అదే పనిగా ధ్యాస ఉంచేవాడు. తదుపరి ఒక ముగింపుకి వచ్చేవాడు ఆయన గాంధీ గారు. అతను ప్రయోగ పరీక్ష చేసి తర్వాత నిర్ధారించేవారు. మీరు అతని ఆత్మకథని చదివినట్లయితే అతను ఆ పుస్తకాన్ని సత్యంతో ప్రయోగాలు అని పేరు పెట్టిన విషయం మీకు గుర్తుకొస్తుంది. ఆ పదమే ప్రయోగాలు అనేది వైజ్ఞానిక శాస్త్రీయంగా తార్కికంగా ఉంది. ఒక ప్రయోగశాల పదం అది. అతను రవీంద్రనాథ్తో కవీంద్రునితో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక తోటలో షికారుకి వెళ్ళారు. నేల ఆకుపచ్చగా సజీవంగా ఉంది. కాబట్టి గాంధీ రవీంద్రనాథ్తో అన్నారు, పచ్చిక బయలు వద్దకు వెళ్దాం పదా. రవీంద్రనాథ్ అన్నారు, అది వీలు కాదు, నేను పచ్చిక పైన నడవలేను. ప్రతి గడ్డి పరిక నేనెంత సజీవంగా ఉన్నానో అంతలా సజీవంగా ఉంటుంది. నేను అలాంటి సజీవమైన ఒక దృగ్విషయం పైన అడుగుపెట్టి నడవలేను అన్నారన్నమాట రవీంద్రనాథ్ ఠాగూర్ వారు. అలా అని రవీంద్రనాథ్ ఒక అహింసా బోధకుడు కాదు, ఎంత మాత్రమూ కాదు. అతను ఎన్నడూ అహింస గురించి మాట్లాడలేదు, కానీ అతని తీరు అంతా హృదయం నుంచే అతని గడ్డి అనుభూతి పొందుతూ ఉంటాడనమాట. హృదయం నుంచే పొందుతూ ఉంటాడు అనుభూతిని. గాంధీ అతను అన్నదానిపై తర్జన భర్జన చేసి అప్పుడు జవాబిచ్చారు, నువ్వు సరిగ్గానే అన్నావు, ఇది ఒక మనస్సు వైఖరి. ప్రేమమయంగా ఉండండి. వస్తువులతో అయినా సరే ప్రేమతో ఉండండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్స్. మీరు ఒక కుర్చీ పైన కూర్చుంటే ప్రేమతో ఉండండి. ఆ కుర్చీని అనుభూతి చెందండి. ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. మీకు కుర్చీ సౌకర్యాన్ని ఇస్తోంది, దాని స్పర్శని అనుభూతి పొందండి, దానిని ప్రేమించండి. ఒక అనురాగపూర్ణమైన భావనని కలిగి ఉండండి. కుర్చీ దానికి అది ముఖ్యం కాదు. ఒకవేళ మీరు తింటూ ఉంటే ప్రేమగా తినండి. భారతీయులు అన్నం దైవం అని అంటారు. మీరు తింటున్నప్పుడు ఆహారం మీకు జీవితాన్ని, శక్తిని, ప్రాణాన్ని ఇస్తోందని దాని అర్థం అన్నమాట. కృతజ్ఞతతో ఉండండి, దాని యందు ప్రేమతో ఉండండి. మామూలుగా మనం భోజనాన్ని హింసాయుతంగా తింటాము. ఒకవేళ మనం దేన్నైనా చంపుతున్నామా అన్నట్లుగా, మనం దానిని నమిలి మింగుతున్నామా అన్నట్లు కాదు. మనము ఒకవేళ చంపుతున్నామా అన్నట్లుగా, లేదా అతి ఉదాసీనంగా మీ పొట్టలోకి ఆహార పదార్థాలని ఎలాంటి అనుభూతి లేకుండా మీరు తోస్తూ పోతున్నారు. మీరు ఆహారాన్ని ప్రేమతో, కృతజ్ఞతతో తాకండి. ఇది మీ జీవితం. దానిని లోపలికి తీసుకోండి. దానిని రుచి చూడండి. దానిని ఆనందించండి. ఉదాసీనంగా ఉండకండి, హింసాత్మకంగా కూడా ఉండకండి. మన దంతాలు మన జంతు వారసత్వం వలన అత్యంత హింసాయుతంగా ఉంటాయి. జంతువులకి ఇతర ఆయుధాలు ఉండవు. గోళ్ళు, దంతాలు వారి హింస యొక్క ఒకే ఒక ఆయుధాలు. మీ దంతాలు మౌలికంగా ఒక ఆయుధం. కాబట్టి జనాలు వారి దంతాలతో చంపుతూ ఉంటారు, వారి ఆహారాన్ని చంపుతారు. అందుకని మీరు ఎంత ఎక్కువగా హింసాపూర్వకంగా ఉంటారో అంతంత ఎక్కువగా మీకు ఆహారం కావలసి ఉంటుంది. కానీ ఆహారానికి ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి
ఎవరైనా ధూమపానం చేస్తుంటారు లేదా ఒకళ్ళు చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు, అది హింస. దానిని మీరు ఆనందిస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు దాన్ని మీ దంతాలతో చంపుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా చూయింగ్ గమ్ని లేదా కిళ్ళీని నములుతూ ఉంటారో ఇది హింసలో ఒక భాగము. మీరు ఏదైనా చేస్తూ ఉండండి, కానీ దానిని ప్రేమతో చేయండి, ఉదాసీనంగా కాదు, ప్రేమతో ఉండండి. అప్పుడు మీ హృదయ కేంద్రం పనిచేయటం మొదలవుతుంది. మీరు మీ హృదయం లోతుల్లోకి రావటం మొదలు పెడుతూ ఉంటారన్నమాట. మొదటిగా తల లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. రెండవది ప్రేమని ప్రయత్నించండి. మూడవది ఎక్కువగా అందం పట్ల, సంగీతం యందు హృదయాన్ని ఏవైతే తాకుతాయో అలాంటి అన్నిటి యందు సున్నితత్వాన్ని కలిగి ఉండండి. సౌందర్య తృష్ణతో ఉండండి. ఒకవేళ లోకం సంగీతం పట్ల అధికంగా, గణితం యందు తక్కువగా శిక్షణ పొందితే మనం ఒక మేలైన మానవత్వాన్ని కలిగి ఉంటాము. మన మనసుని ఎక్కువగా కవిత్వం పట్ల, తక్కువగా వేదాంతం యందు శిక్షణ పొందేటట్లు చేస్తే మనం ఒక శ్రేష్టమైన మానవత్వాన్ని పొందగలము. ఎందుకంటే సంగీతం వింటున్నప్పుడు లేదా సంగీతాన్ని వాయిస్తున్నప్పుడు మనస్సు అవసరం లేదు, మీరు మనస్సులోంచి బయటకు వచ్చేస్తారనమాట. అందుకే సంగీతం అంటే అంత ఇష్టం ఉంటుందన్నమాట అందరికీ కూడా. తర్వాత ఎక్కువ సౌందర్యాత్మకంగా, ఎక్కువ కవితాపూర్ణంగా, ఎక్కువ కోమలత్వంతో, సుకుమారంతో ఉండండి. మీరు ఒక మహా సంగీత విద్వాంసుడు లేదా ఒక గొప్ప కవి లేదా ఒక గొప్ప చిత్రకారుడు కాకపోవచ్చును, కానీ మీరు ఆనందించగలరు. మీరు మీ సొంత హక్కుగా దేన్నైనా సృజించగలరు. ఒక పికాసోలా అవ్వాల్సిన అవసరం లేదు మీకు. మీరు మీ ఇంటిని చిత్రీకరించుకొనవచ్చును, మీరు కొన్ని చిత్రాలను చిత్రించవచ్చును. ఒక సంగీత విద్వాంసుడు అల్లాయుద్దీన్ ఖాన్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో ఏదో ఒక వాయిద్యాన్ని వాయించుకోవచ్చు, మీరు ఒక వేణువుని ఊదవచ్చు. మీకు అంత కౌశల్యం, నిపుణత లేకపోయినా పర్వాలేదు, కానీ ఏదైనా హృదయానికి చెందిన దాన్ని ఏదో ఒకటి చేయండి. పాడండి, నాట్యం చేయండి. హృదయానికి ఏదైతే సంబంధించి ఉంటుందో అలాంటి ఏదో ఒక దానిని చేయండి. హృదయపరమైన లోకం యందు ఎక్కువగా సున్నితత్వంతో ఉండండి. సున్నితత్వంతో ఉండడానికి ఎక్కువ ఏమీ అక్కర్లేదు. ఒక పేద మనిషి అయినా కూడా సున్నితంగా ఉండవచ్చును, ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు. సున్నితంగా ఉండడానికి మీకు ఒక భవంతి ఉండకపోవచ్చును. ఒకవేళ మీరు సముద్ర తీరాన అలా పడుకున్నా సరే సున్నితంగా ఉండడానికి అది చాలు. మీరు ఆ ఇసుక యందు సూర్యుని పట్ల, అలలతో, వీచే గాలితో, చెట్ల యందు ఆకాశంతో సున్నితంగా ఉండవచ్చు. మీరు సున్నితత్వం చూపించటానికి ఈ మొత్తం లోకం అంతా ఉంది. ఎక్కువగా సున్నితంగా, సజీవంగా ఉండడానికి ప్రయత్నించండి. అతి చురుకైన సున్నితత్వంతో ఉండండి. ఎందుకంటే ప్రపంచం అంతా నిష్క్రియంగా తయారైంది. మీరు ఒక సినిమా హాల్కి వెళ్తారు, ఇంకెవరో తెరపై ఏదో చేస్తూ ఉంటారు. మీరు అక్కడ కేవలం కూర్చుని చూస్తూ ఉంటారు. తెరపై వేరే ఎవరో ప్రేమిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. మీరు కేవలం ఒక దృశ్యతృష్ణాతులు చూడడంలో ఆనందం పొందుతూ ఉంటారు. అలసటతో నిర్జీవంగా ఏమీ చేయకుండా ఉంటున్నారు. మీరు ఒక పాల్గొనేవారు కాదు, మీరు ఒక పాల్గొనేవారిలా ఉండనంత వరకు
మీరు ఒకలా పాల్గొనేవారిలా ఉండనంత వరకు మీ హృదయ కేంద్రం పనిచేయదు. కాబట్టి కొన్నిసార్లు నాట్యం చేయడం మంచిది. మీరు ఒక గొప్ప నర్తకిగా అయిపోలేరు, అలాంటి అవసరమూ లేదు. ఎంత వికారంగా అయినా సరే కేవలం నాట్యం చేయండి. అది మీకు హృదయం ఉందనే భావనని ఇస్తుంది. మీరు నృత్యం చేస్తున్నప్పుడు హృదయం మీ కేంద్రం అయిపోతుంది. అది ఎన్నటికీ మనస్సులో ఉండదు. గెంతండి, చిన్న పిల్లల ఆడండి. కొన్నిసార్లు మీ పేరు, మీ హోదాలు, మీ డిగ్రీలు పూర్తిగా మర్చిపోండి. వాటిని పూర్తిగా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఉండండి. గంభీరంగా ఉండొద్దు. జీవితాన్ని వినోదంగా తీసుకోండి. అప్పుడు హృదయం పెంపొందుతుంది. హృదయం శక్తిని సమకూర్చుకుంటూ ఉంటుందన్నమాట. మీరు ఒక సజీవమైన హృదయం మీకు ఒక సజీవమైన హృదయం ఉన్నప్పుడు మనస్సు తీరు కూడా మారిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు మనసులోకి వెళ్ళవచ్చును, మీరు మనసులోంచి పని చేయగలరు. కానీ మనసు కేవలం ఒక పనిముట్టిలా అవుతుంది. మీరు దానిని వాడుకోగలరు. అప్పుడు దానితో మీరు వెర్రిపోయి ఉండరు. ఏ క్షణమైనా మీకు ఇష్టమైనప్పుడు మీరు దాని నుంచి దూరంగా వెళ్ళిపోగలరు. అప్పుడు మీరు ఒక యజమాని అవుతారు. మీరు ఒక యజమాని అని హృదయం మీకు ఒక భావనని ఇస్తుంది. ఇంకొక విషయం, మీరు అటు తల కానీ లేదా ఇటు హృదయం కానీ కాదని మీకు తెలిసి వస్తుంది. ఎందుకంటే మీరు హృదయం నుంచి తలకు, తల నుంచి హృదయానికి మారుతూ వెళ్తూ వస్తూ ఉంటారు. అప్పుడు మీరు వేరే ఇంకొకరు ఎక్స్ అని తెలుస్తుంది. ఒకవేళ మీరు తలలోనే ఉండిపోయి ఎక్కడికి ఎన్నటికి కదలకపోతే మీరు తలతో తాదాత్మ్యత పొందుతారు. మీరు వేరే అని మీకు తెలియదు. హృదయం నుంచి తలకు, తల నుంచి హృదయానికి మారే ఈ కదలిక మీరు పూర్తిగా వేరే ఉన్నారనే అనుభూతిని ఇస్తుంది. కొన్నిసార్లు మీరు హృదయం వద్ద ఉంటారు, కొన్నిసార్లు మీరు తలలో ఉంటారు. కానీ మీరు అటు హృదయం లేదా ఇటు తల కాదు. జాగృతి యొక్క ఈ మూడవ బిందువు మిమ్మల్ని మూడవ కేంద్రానికి, నాభి వద్దకు తీసుకువెళ్తుందన్నమాట. నాభి నిజంగా ఒక కేంద్రం కాదు, అక్కడే మీరు ఉన్నారు. అందుకనే దాన్ని అభివృద్ధి చేయలేరు. అది కనుక్కోగలిగేది మాత్రమే అయి ఉంటుంది. ఈ అర్థం చేసుకోవడం కష్టతరమైనది. ఎందుకంటే ప్రాపంచిక జీవితం ఇంకొక చివర ఏమిటో మీకు ఎరుక లేదు. జీవితం అవతల చివర ఎల్లప్పుడూ మరణమే ఉంటుంది. ఎవరైతే ఆత్మహత్య ఒక్కటే మార్గమని చెప్పేవారో అలాంటి బోధకులు ఉన్నారు. అలా గతంలో మటుకే కాదు, ప్రస్తుతంలో కూడా. వర్తమానంలో ఎవరైతే జీవితం విపరీతంగా ఉందని అంటారో అలాంటి యోచనాపరులు కూడా ఉన్నారు. ఒకవేళ జీవితం దానికది అర్థవిహీనం అయితే అప్పుడు మరణం అర్థవంతం అవుతుంది. జీవితం, చావు వ్యతిరేక ధృవాలు. కాబట్టి జీవితానికి వ్యతిరేకం మరణం. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకే మీరు దీనిలోంచి బయటపడే దారి కనుక్కోవడానికి అది ఒక సహాయకారిగా ఉంటుంది. ఒకవేళ మరణం జీవితం వ్యతిరేక ధృవాలు అయితే అప్పుడు మనసు చాలా సులువుగా మరణం వైపుకి కదులుతూ ఉంటుంది. అది జరుగుతుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ వ్యక్తి జీవితంలో అతి ఎక్కువ మమకారంతో ఉంటాడని మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైతే అతి తక్కువగా జీవితం పట్ల మమకారంతో ఉంటారో వారు మాత్రమే ఆత్మహత్య చేసుకోగలరు. ఉదాహరణకు, మీరు మీ భర్తతో లేదా మీ భార్యతో మరీ మమకారంగా ఉంటే అతను లేక ఆమె లేకుండా మీరు జీవించలేరని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు భర్త లేక భార్య మరణిస్తే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. మనసు అవతలి కొనకు చలిస్తూ ఉంటుంది. ఎందుకంటే
అది జీవితం పట్ల మమకారంతో ఉంటుంది. జీవితం విఫలమైనప్పుడు మనస్సు అవతలే చివరికి వెళ్తుందన్నమాట. మానవ మనస్సుతో సిగ్మండ్ ఫ్రాయిడ్ 40 ఏళ్ల నిరంతరమైన కృషి తర్వాత ఏ వ్యక్తి అయినా చేయగల సుదీర్ఘకాల పరిశోధనలో ఒకటి అయిన దాన్ని చేశాక మనిషి అతను ఎలాగైతే ఉన్నాడో అలాగా సంతోషంగా ఉండలేడని ఒక నిర్ధారణకి వచ్చాడు. మనస్సుపై రీసెర్చ్ చేసి ఆయన మనస్సు పనిచేసే అసలైన తీరే దుఃఖాన్ని పుట్టిస్తుంది. కావున అధమపక్షంగా తక్కువ దుఃఖమా లేక ఎక్కువ దుఃఖమా అన్నది ఎంచుకోవడం మిగిలేది. అంటే దుఃఖం ఉండకుండా చేసుకోవడం అన్నది ఎంచుకోవడానికి లేనే లేదు. అది ఒకవేళ మీ మనసు సరిపెట్టుకుంటే మీరు తక్కువ బాధతో ఉంటారు, అంతే. ఇది అతి నిరాశగా కనిపిస్తుంది. అస్తిత్వవాదులు సాత్రే, కేమస్ ఇతరులు జీవితం ఎన్నటికీ పరమానంద భరితం ఉండదని అంటారు. జీవితం అసలైన స్వభావమే భయం, పరితాపం, దుఃఖంతో ఉండడం. కాబట్టి ఎవరైనా దానిని ఏ ఆశ పెట్టుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు దానిని ధైర్యంతో ఎదుర్కోవాలి మాత్రమే, అంతే. ఎలాంటి ఆశ పెట్టుకోకుండా. పరిస్థితే దానికది నిరాశావంతంగా ఉంటుంది. కేమస్ అడుగుతాడు, బాగుంది, ఇది పరిస్థితి అయితే అప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? ఒకవేళ జీవితంలో ఆవులకు వెళ్ళడానికి దారే లేనట్లయితే అప్పుడు జీవితాన్ని ఎందుకు వదిలివేయకూడదు అని ప్రశ్నించారన్నమాట. దోస్తోయివ్స్కీ ప్రపంచంలో అతి గొప్ప నవలలో ఒకటైన బ్రదర్స్ కర్మాజోవ్లో ఒక పాత్రధారి అంటాడు, ఏమని? మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కేవలం అతనికి ప్రవేశ టిక్కెట్ తిరిగి ఇచ్చి వేయడానికి జీవితంలోకి ప్రవేశించే టిక్కెట్ని అని. నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ దేవుడనేవాడు ఎవడైనా ఉన్నట్లయితే అది అతి హింసాయుతంగా క్రూరంగా ఉండాలి అన్నాడు ఆ పాత్రధారి. ఇంకా ఇలా అంటున్నాడు, ఎందుకంటే నన్నేమీ అడగకుండా అతను ఈ లోకంలోకి తోసేశాడు. అది ఎప్పటికీ నా ఎంపిక కాదు. నేను దానిని కావాలని ఎంపిక చేసుకోలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు జీవించాలి అని అడుగుతున్నాడంట. బుద్ధుని కాలంలో చాలా బోధనాశాలలు ఉండేవి. మానవ చరిత్రలో మేధాపరంగా శక్తివంతమైన కాల విభాగాలలో అత్యధికమైన వాటిలో ఒకటిగా బుద్ధుని కాలం ఉండేదంట. ఉదాహరణకు అప్పుడు అజిత్ కేష్ కాంబాల్ అనేవాడు ఉండేవాడు. మీరు ఆ పేరు వినికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకో అని బోధిస్తారో అలాంటి వారి చుట్టూతా వారిని అనుసరించే వారిని సృష్టించటం కష్టమైనది. కాబట్టి అజిత్ కేష్ కాంబాల్ చుట్టూ ఇలాంటి తెగ లేదు. కానీ 5 ఏళ్ల పాటు నిరంతరంగా ఆత్మహత్య ఒకటే మిగిలి ఉన్న దారి అని అతను చెప్పేవాడు. ఎవరో అతనిని అడిగారని చెప్పబడింది. అలాంటప్పుడు మీరు ఇప్పటిదాకా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు? అతను అన్నాడు, కేవలం బోధించడానికే నేను జీవితాన్ని బాధపడుతూ భరిస్తున్నాను. లోకానికి నేను ఒక సందేశాన్ని ఇవ్వవలసి ఉంది. నేను ఆత్మహత్య చేసుకున్నట్లయితే అప్పుడు ఎవరు బోధిస్తారు? ఎవరు ఈ సందేశాన్ని బోధిస్తారు? కేవలం ఈ సందేశం ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నాను. అలా కాకపోతే జీవితం జీవించాల్సిన విలువైనది కాదు. ఇది జీవితం వ్యతిరేకమైన చిట్ట చివర ఏదైతే మనం జీవిస్తున్నామో అలాంటి జీవితం అని పిలువబడడానికి యొక్క వ్యతిరేకమైన కొన అన్నమాట ఇది. బుద్ధునిది మధ్య మార్గం. ఇటు మరణమూ లేదు, అటు జీవితమూ లేదు. ఇదే సన్యాసం అంటే అర్థం. జీవితం అందు ఇటు అనురక్తి వద్దు, అలానే విరక్తి వద్దు, కానీ కేవలం మధ్యలో ఉండండి. కాబట్టి సన్యాసం అంటే కేవలం మధ్యలో ఉండడం అని బుద్ధుడు చెప్పేవాడు. సన్యాసం అంటే జీవితాన్ని వద్దనుకోవడం కాదు. అంతేకాకుండా సన్యాసం అంటే జీవితాన్ని మరణాన్ని రెంటిని లేదనటం అన్నమాట. మీరు జీవితంతో అయినా లేదా మరణంతో అయినా
పట్టించుకోకుండా ఉన్నప్పుడు మీరు ఒక సన్యాసి అవుతారు. ఎస్. ఒకవేళ జీవితం మరణం వ్యతిరేక ధృవాలను మీరు చూడగలిగితే అప్పుడు బుద్ధుడు సన్యాస దీక్ష ఇవ్వడం కేవలం మధ్య మార్గంలోకి దీక్షని ఇవ్వడమే అవుతుందన్నమాట. కావున ఒక సన్యాసి నిజానికి జీవితానికి వ్యతిరేకంగా ఉండడు. అతను అలా ఉన్నట్లయితే అతను సన్యాసి కాడు. అప్పుడు నిజానికి అతను ఒక మానసిక ఒత్తిడి వ్యాధిగ్రస్తుడైపోతాడు. అతను అవతల కొనకు వెళ్ళాడు. ఒక సన్యాసికి అత్యంత సమతుల్యమైన చైతన్యం ఉంటుంది. కేవలం మధ్యలో సమతులనంలో ఉంటాడు. ఒకవేళ జీవితం దుఃఖమైతే మనసు అంటుంది, అప్పుడు అవతల చివర కదులు. కానీ మీరు కొట్టకొనల్లో ఉండడం వలన జీవితం దుఃఖమయంగా ఉంది అని బౌద్ధులకు అనిపిస్తుంది. అదే బౌద్ధుల అభిప్రాయం. అందుకే మధ్య మార్గాన్ని చెప్తా ఉండేవాడు అనమాట. జీవితం ఒక దుఃఖపూరితమైనది, ఎందుకంటే అది ఒక చిట్ట చివరన ఉంది. మరణం కూడా ఒక వేదనే, ఎందుకంటే ఇది ఇంకొక చిట్ట చివరుంది. పరమానందం కేవలం మధ్యలో ఉంటుంది. ఆ పరమానందమే సమతులనము. ఆ పరమానంద స్థాయికి మనం చేరుకోవాలన్నమాట. ఒక సన్యాసి ఒక సమతౌల్యతలో ఉన్నవాడు. అటు కుడివైపుకి కానీ లేదా ఇటు ఎడమవైపుకి కానీ వంగిపోడు. అటు వామపక్షవాది కాడు, అలా అని ఇటు అవాసవ్య పక్షవాది కూడా కాదు. కేవలం మధ్యలోనే నిశ్శబ్దంగా చలనం లేకుండా దీనిని కానీ లేక దానిని కానీ ఎన్నుకోకుండా ఒక ఎంపికారాహిత్యంలో కేంద్రంలో ఉంటాడు. అది సమస్థితిలో ఉండడం అంటే. కాబట్టి మరణాన్ని ఎంచుకోవద్దు. ఎంపికయే దుఃఖము. మనం ఎంచుకుంటాం చూడండి, ఆ ఎంపికే దుఃఖము. మీరు మరణాన్ని ఎన్నుకున్నట్లయితే దుఃఖాన్ని ఎన్నుకున్నట్లే. ఒకవేళ మీరు జీవితాన్ని ఎంపిక చేసుకుంటే అప్పుడు మీరు దుఃఖాన్ని ఎన్నుకున్నట్లే. ఎందుకంటే జీవితము మరణము రెండు చిట్ట చివరలు. గుర్తుంచుకోండి, అవి రెండు ఒకే విషయం యొక్క కొట్టకొనలు. ఈ చివర ఆ చివర అన్నమాట. అవి నిజానికి రెండు కావు. దేనికైతే రెండు ధృవాలు ఉన్నాయో అది ఒకే ఒక విషయం, జీవితము మరణము. ఒకవేళ మీరు ఒకదాన్ని ఇష్టపడితే మీరు ఇంకొక ధృవానికి వ్యతిరేకంగా వెళ్ళాలి. ఇది బాధని సృష్టిస్తుంది. ఎందుకంటే మరణం జీవితంలోనే భావార్థమై ఉంటుంది. ఎస్. మీరు మరణాన్ని ఇష్టపడకుండా జీవితాన్ని వరించలేరు కదా. మరి మీరు అలాగా ఎలా చేయగలరు? మీరు జీవితాన్ని ఇష్టపడిన క్షణమే మరణాన్ని కూడా ఎన్నుకుంటారు. ఎస్. అది దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే జీవితాన్ని మీరు ఎంచుకున్న ఫలితంగా అక్కడ మరణం ఉంటుంది. జీవితాన్ని ఎంచుకున్నాం కదా మనం, అందుకనమాట. మీరు ఆనందాన్ని కోరుకుంటారు. అదే సమయంలో దానితో పాటే మీకు తెలియకుండా విచారాన్ని మీరు వరిస్తారు. ఎందుకంటే అది కూడా దానిలో ఒక భాగమే. ఒకవేళ మీరు ప్రేమని ఇష్టపడితే అప్పుడు మీరు ద్వేషాన్ని వరించినట్లే. ఇంకొకటి దానిలో నైసర్గికంగా ఉంటుంది. అది అలా రెండు ఒకదానితో ఒకటి ఉంటాయన్నమాట. అది అక్కడ దాగి ఉంటుంది. ఎవరైతే ప్రేమని ఎన్నుకుంటారో వారు బాధపడతారు. ఎస్. ఎందుకంటే అప్పుడు అతను ద్వేషిస్తాడు. అతను ద్వేషం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఇష్టపడవద్దు మీరు, అలాగని ద్వేషించను వద్దు. మధ్యలో ఉండండి. మధ్యలోనే సత్యం ఉంటుంది. ఒక చివర మరణం ఉంటుంది, ఇంకొక చివరన జీవితం ఉంటుంది. కానీ ఈ రెండిటి మధ్య ఈ శక్తి చలిస్తూ ఉంటుంది మాస్టర్స్. అందుకని మధ్యలో సత్యం ఉంటుంది. ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎంపిక అంటే ఒక విషయానికి వ్యతిరేకంగా ఇంకొక దానిని ఇష్టపడడం అని అర్థం. మధ్యలో ఉండడం అంటే ఎంపికారాహిత్యం అని అర్థం. అప్పుడు మీరు మొత్తం విషయాన్నే వదిలేస్తారు. ఎన్నుకోనప్పుడు మీరు దుఃఖపూరితం చేయబడలేరు, దుఃఖించలేరు. దుఃఖం అవసరం లేదు కూడా. మనిషి ఎంపిక వల్లనే దుఃఖమయమై ఉన్నారు. నాకు ఇది కావాలి అని ఎంపికించేసుకున్నాం అనుకోండి, అప్పుడు దుఃఖమై ఉంటాం. ఇష్టపడవద్దు. కేవలం ఉండండి అలాగా సమస్థితిలో. ఇది కష్టతరమైనదే.
ఇది అసాధ్యంగా అని కూడా అనిపిస్తుంది. కానీ దీనిని ప్రయత్నించండి. ఎప్పుడు అయినా మీరు రెండు వ్యతిరేకాలు కలిగి ఉంటే మధ్యలోనే ఉండడానికి ప్రయత్నించండి. క్రమక్రమేణా మీకు కిటుకు ఆ అనుభూతి తెలుస్తుంది. ఒకసారి ఎలా మధ్యలో ఉండాలన్న భావం తెలుస్తుందో, ఇది జీవితంలో ఒక సున్నితమైన సంగతి అన్నమాట. అత్యంత సుకుమారమైనది, అత్యధికమైన సుకుమారమైనది, అతి కోమలమైన విషయం ఇది. ఒకసారి మీరు ఆ భావన పొందితే ఏది మిమ్మల్ని కలత పెట్టలేదు, ఏది మిమ్మల్ని బాధ పెట్టలేదు. అప్పుడు మీరు బాధ లేకుండా ఉంటారు. ఇదే సన్యాసం అంటే అర్థం, బాధ లేకుండా ఉండడం. కానీ బాధ లేకుండా ఉండాలంటే మీరు ఇష్టం అనేది కూడా లేకుండా ఉండాలి. కాబట్టి మధ్యలోనే ఉండండి. బుద్ధుడు మొట్టమొదటిసారి ఎంతో మెలకువతో ఎల్లప్పుడూ మధ్యలో ఉండే వారి దారిని సృష్టించడానికి ప్రయత్నించాడు.